హలో ఆల్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను పద్మజ అండి. ఇప్పుడు మనం 9th క్లాస్ బయాలజీ జీవశాస్త్రం చూస్తున్నాము. 8th క్లాస్ అయితే చూసామండి. సెమ్ 1 సెమ్ 2లో సెమ్ 1లో 4 పాఠాలు, సెమ్ 2లో అయితే 3 పాఠాలు ఉన్నాయి 8th క్లాస్లో. ఇప్పుడు 9th క్లాస్ అండి. ఇందులో సెమ్ 1 సెమ్ 2 అని లేవు, పుట్టిగా 3 పాఠాలు అయితే ఇచ్చారు. చూడండి, 5, 6, 12 ఇలా ఎందుకు ఇచ్చారంటే 1, 2, 3, 4 వచ్చి ఫిజిక్స్ అండి. తర్వాత 5, 6 మళ్ళీ ఇది మాట న్యాచురల్ సైన్స్. తర్వాత 7, 8, 9, 10, 11 మళ్ళీ ఫిజికల్ సైన్స్. తర్వాత మళ్ళీ ఇదండి ఎన్ఎస్ పిఎస్ మాట అలా కలిపిచ్చారు. మనకైతే ఈ 3 పాఠాలే వచ్చాయి ఈసారి ఎన్ఎస్ నుంచి. మళ్ళీ మనకి పర్యావరణ విద్య అని వేరొక పుస్తకం అయితే ఇచ్చారండి. మనం ఈరోజు జీవుల మౌలిక ప్రమాణం చూద్దాము. చూడండి, జీవుల మౌలిక ప్రమాణం ఇదిగోనండి. అధ్యాయం 5 జీవుల మౌలిక ప్రమాణం చూద్దామండి. టెక్స్ట్ బుక్ అయితే మనం ఒకసారి చదువుకుంటే మనకి అవగాహన ఉంటుంది. ఏ బిట్స్ తర్వాత మనం చక్కగా తయారు చేసుకోవచ్చు అనమాట. ఎప్పుడైనా టెక్స్ట్ బుక్ చదువుకొని పూర్తిగా తర్వాత అందులో మనం బిట్స్ తయారు చేసుకుంటే మనం పర్ఫెక్ట్గా రెడీ అయినట్టు ఉంటుందండి. అక్కడ కొన్ని బిట్స్ కలెక్ట్ చేసే కన్నా మనం టెక్స్ట్ బుక్ పూర్తిగా చదువుకొని అప్పుడు బిట్స్ అన్నీ ఒక దగ్గర ఒక పుస్తకంలో చక్కగా రాసుకున్నట్లయితే మీరు 100% రెడీ అయినట్టండి. ఫస్ట్ అయితే నేను పాఠం చదువుతాను. రాబర్ట్ హుక్ పలుచని బెండు ముక్కను పరిశీలిస్తున్నప్పుడు అది అనేక చిన్న చిన్న గదులతో కూడిన తేనె పట్టును పోలిన నిర్మాణంగా ఉన్నట్లు చూశాడు. రాబర్ట్ హుక్ చూశాడు. చూడండి, పలుచని బెండు ముక్కను పరిశీలిస్తున్నప్పుడు అది అనేక చిన్న చిన్న గదులతో కూడిన తేనె పట్టును పోలిన నిర్మాణంగా ఉన్నట్లు చూశాడు. బెండు అనేది చెట్టు యొక్క బెరడు నుండి వచ్చే ఒక పదార్థం. 1665వ సంవత్సరంలో హుక్ స్వయంగా రూపొందించిన సూక్ష్మదర్శిని ద్వారా దీన్ని పరిశీలించారు. రాబర్ట్ హుక్ ఈ గదులను కణాలు అని పేర్కొన్నారు. కణం అనేది ఒక చిన్న గది అనే అర్థం గల లాటిన్ పదం. చూసారా ఇందులో ఎన్ని బిట్స్ ఉన్నాయో మనకు. చూడండి, కణాన్ని కనుగొన్నది ఎవరు అంటే రాబర్ట్ హుక్, ఒక బిట్. తర్వాత ఫస్ట్ సూక్ష్మదర్శిని ఎవరు కనుగొన్నారు అంటే రాబర్ట్ హుక్. చూడండి, ఇది ఇక్కడ ఉంటుంది. స్వయంగా రూపొందించిన సూక్ష్మదర్శిని ద్వారా దీన్ని పరిశీలించారు. నూలు వర్తక వ్యాపారి అనమాట అండి రాబర్ట్ హుక్. దారాలను పరిశీలించడానికని సూక్ష్మదర్శిని కనుగొన్నారు. తర్వాత నెమ్మదిగా ప్రతి ఒక్కటి అబ్జర్వ్ చేసేవారంట. అప్పుడు మనకి కణం అయితే కనుక్కున్నారనమాట. ఇదంతా మనకి పాత టెక్స్ట్ బుక్లో అయితే ఉంటుందండి, ఇక్కడ అదంతా ఇవ్వలేదు. రాబర్ట్ హుక్ ప్లస్ కణం కనుగొన్నారు, సూక్ష్మదర్శిని కనుగొన్నారు 1665వ సంవత్సరంలో. సంవత్సరాలు కూడా ఇంపార్టెంట్ అండి. ఎందులో కనుగొన్నారు అంటే చెట్టు యొక్క బెరడులో కనుక్కున్నారు. ఇవన్నీ ఇంపార్టెంట్ అండి, దేన్ని చిన్న చూపు చూడకూడదు. నెక్స్ట్, అది తేనె పట్టును పోలిన నిర్మాణంగా ఉన్నట్లు చూశాడనమాట. బెండు అనేది చెట్టు యొక్క బెరడు నుండి వచ్చే ఒక పదార్థం. ఇదంతా చూసుకోండి, బెండు అనేది చెట్టు యొక్క బెరడు నుండి వచ్చే ఒక పదార్థం. 1665వ సంవత్సరంలో హుక్ స్వయంగా రూపొందించిన సూక్ష్మదర్శిని ద్వారా దీనిని పరిశీలించారు. రాబర్ట్ హుక్ ఈ గదులను కణాలు అని పేర్కొన్నారు. కణం అనేది ఒక చిన్న గది. కణం అంటే ఒక చిన్న గది అని లాటిన్ భాషలో మీనింగ్ అనమాట, లాటిన్ పదం. కణం అనేది ఒక చిన్న గది అనే అర్థం గల లాటిన్ పదం. చూడండి, ఇది ఒక సాధారణమైన ప్రాముఖ్యత లేని సంఘటన అనిపించవచ్చు, కానీ జీవశాస్త్ర చరిత్రలో ఇది చాలా ముఖ్యమైన సంఘటన. జీవరాశులు వేరువేరు ప్రమాణాల సమూహం ద్వారా ఏర్పడ్డాయని ఎవరైనా గమనించడం ఇదే మొదటిసారి. ఈ ప్రమాణాలని వర్ణించడానికి కణం అనే పదాన్ని జీవశాస్త్రంలో ఈ రోజు వరకు ఉపయోగిస్తున్నారు. కణాల గురించి మనం ఇప్పుడు తెలుసుకుందాం.
జీవరాశులు వేటితో నిర్మించబడ్డాయి? కృత్యము 1 చూడండి. ఒక ఉల్లిగడ్డ నుండి ఒక చిన్న ముక్కను తీసుకుందాం. ఒక జత శ్రావణం సహాయంతో ఉల్లిగడ్డ యొక్క పుటాకార తలం వైపు లోపలి పొర అన్నమాట నుండి బాహ్యత్వచం అని పిలువబడే సన్నని పొరని సేకరించాలి. లోపల ఒక పల్చని లేయర్ ఉంటుంది కదండి, అది పట్టుకోవాలని చెప్తున్నారు. సన్నని పొరని సేకరించాలి. ఈ పొరను వెంటనే నీటితో ఉన్న వాచ్ గ్లాస్లో ఉంచుదాం. ఈ పొరను వెంటనే నీటితో ఉన్న వాచ్ గ్లాస్లో ఉంచుదాం. ఇలా చేయడం వల్ల పొర ముడుచుకోకుండా లేదా ఎండిపోకుండా నిరోధిస్తుంది. ఈ పొరతో మనం ఏమి చేయగలం? ఉల్లి పొర ఉంటుంది కదండి, దానిలో ఒక పల్చని లేయర్ అయితే ఉంటుంది. అది మనం వాచ్ గ్లాస్లో వేయమంటున్నారు, నీటితో ఉన్న వాచ్ గ్లాస్లో. ఎందుకంటే ఆ పొర ముడుచుకోకుండా ఎండిపోకుండా ఉండడానికి ఆ పొరతోని ప్రయోగం చేస్తున్నారు. చూడండి, ఒక గాజు స్లైడ్ తీసుకుందాం. దానిపై ఒక చుక్క నీటిని ఉంచి ఉల్లిగడ్డ పొరలో కొంత భాగాన్ని వాచ్ గ్లాస్ నుండి గాజు స్లైడ్ మీదకి మార్చుదాం. ఆ పొర స్లైడ్పై సమానంగా పడిందా అని నిర్ధారించుకోండి. అంటే చక్కగా ఇలా సాఫ్ట్గా పరాలన్నమాట. పడిందా అని నిర్ధారించుకోండి. పొరని గాజు స్లైడ్ మీదకి మార్చడానికి సన్నని క్యామెల్ హెయిర్ పెయింటింగ్ బ్రష్ అవసరం అవుతుంది. ఆ పొర చూడండి పల్చగా ఉంటుంది కదా, ఒక లేయరు. అది జాగ్రత్తగా గాజు స్లైడ్ మీదకి పెట్టమంటున్నారు. ఇప్పుడు మనం ఈ ముక్క మీద ఒక చుక్క సాఫ్రానిన్ ద్రావణం వేసి, చూడండి, కణము నిర్మాణాన్ని కనుగొనడానికి ఏ ద్రావణం వాడాలి అని అడుగుతారనమాట. సాఫ్రానిన్ ద్రావణం వేసి పల్చని కవర్ స్లిప్ని ఉంచుదాం. చిన్న కవర్ పెడదాం అంటున్నారు. పారదర్శకంగా ఉంటాయి కదా అవి. కవర్ స్లిప్ని మౌంట్ నీడిల్ సహాయంతో వేసేటప్పుడు గాలి బుడగలు రాకుండా జాగ్రత్త పడాలి. సాఫ్ట్గా అంటుకోవాలండి, గాలి బుడగలు లేకుండా. సహాయం కొరకు మీ ఉపాధ్యాయుని సంప్రదించండి. మనం తాత్కాలికంగా ఉల్లిగడ్డ పొరతో స్లైడ్ని తయారు చేసుకున్నాం. ఈ స్లైడ్ని సాధారణ స్థాయి నుండి ఎక్కువ శక్తి గల సూక్ష్మదర్శినులను ఉపయోగించి పరిశీలించవచ్చు. చూడండి, అక్షికటకం మనం ఇక్కడి నుంచి చూస్తాం కదా. స్థూల సవరిని, ఇది మనం అడ్జస్ట్ చేసుకునేది అన్నమాట. అటు ఇటు తిప్పుతాము. సూక్ష్మ సవరిని, భుజం వస్తు కటకాలు ఇక్కడ పెట్టుకుంటాం. మనం పెట్టిన గాజుది ఇక్కడ పెడతాము. తర్వాత పీఠం, సవరిని, దర్పణం, అద్దము, ఆధారపీఠం, స్టాండ్ అన్నమాట. కండెన్సర్, క్లిప్, గాజు పలక ఇక్కడ పెట్టాం మనం స్లైడ్ని. గొట్టం, దీనిలోంచి మనం చూస్తాం అన్నమాట. సూక్ష్మదర్శిని, సంయుక్త సూక్ష్మదర్శిని. కటకం ద్వారా చూసినప్పుడు మనం ఏమి పరిశీలించవచ్చు? సూక్ష్మదర్శిని ద్వారా పరిశీలించిన నిర్మాణాలని పరిశీలనా పత్రంలో చిత్రించగలమా? ఇది చూడడానికి పటం 5.2లో మాదిరిగా ఉందా? ఇలా ఉంటుందండి ఉల్లి పొరలోని కణాలు. చూడండి, కణాలన్నీ ఎలా కనబడుతున్నాయో. ఇవి కేంద్రకాలు అన్నమాట. కణాలు కేంద్రకాలు. ఇది క్లియర్గా కనిపిస్తుందండి సంయుక్త సూక్ష్మదర్శినిలో అయితే. మనం వివిధ పరిమాణాలలో గల ఉల్లిగడ్డ పొర యొక్క తాత్కాలిక మౌంట్లను తయారు చేసే ప్రయత్నం చేయవచ్చు. మనం ఏమి గమనిస్తాం? మనం ఇదే విధమైన నిర్మాణాలను చూస్తామా లేదా విభిన్న నిర్మాణాలను చూస్తామా? మనం వివిధ పరిమాణాలలోని ఉల్లిగడ్డ పొరను తాత్కాలిక మౌంట్లను తయారు చేసి ప్రయత్నం చేయవచ్చు. వివిధ పరిమాణాల్లో ఉల్లి పొరను టెస్ట్ చేయొచ్చు అన్నమాట. ఈ నిర్మాణాలు ఏమిటి? ఈ నిర్మాణాలు ఒకదానిని ఒకటి పోలి ఉంటాయి. అవి అన్నీ కలిసి ఉల్లిగడ్డ వంటి పెద్ద నిర్మాణాన్ని ఏర్పరుస్తాయి. మనం ఈ కృత్యం ద్వారా వివిధ పరిమాణాలు గల ఉల్లిగడ్డలు సూక్ష్మదర్శిని కింద చూస్తే ఇదే రకమైన చిన్న నిర్మాణాలను కలిగి ఉంటాయని గమనిస్తాం. ఉల్లిగడ్డ యొక్క పరిమాణంతో సంబంధం లేకుండా ఉల్లిపొరలోని కణాలు అన్నీ ఒకే విధంగా కనిపిస్తాయి. మనం చూసే ఈ చిన్న నిర్మాణాలు ఉల్లిగడ్డ యొక్క మౌలిక నిర్మాణాత్మక ప్రమాణాలు. ఈ నిర్మాణాలను కణాలు అంటారు.
ఉల్లిగడ్డ మాత్రమే కాదు, మన చుట్టూ ఉండే అన్ని జీవులు కణాలతో నిర్మితమై ఉంటాయి. అయితే స్వతంత్రంగా జీవించే ఏకకణాలు కూడా ఉన్నాయి. కొన్ని కణాల సముదాయమే ఒక జీవి కదండి. కణాలు కణజాలాలుగా మారి ఒక జీవిగా ఏర్పడుతుంది కదా. ఉల్లిపొరలో ఎంత చిన్నదాని నుంచి పెద్ద ముక్క మనం పరిశీలించినా సరే అది అన్నీ ఒకే మాదిరిగా కణాలు కేంద్రకాలు ఉంటాయి. అవన్నీ కలిస్తేనే ఉల్లిపాయ ఏర్పడుతుంది అని చెప్తున్నారు ఇక్కడ. చూడండి, కణాలను 1665లో రాబర్ట్ హుక్ మొదటిసారిగా కనుగొన్నాడు. ఇందాక చదివాం కదా 1665లో. అతను ఒక బెండు ముక్కలోని కణాలను ప్రాథమిక సూక్ష్మదర్శిని సహాయంతో పరిశీలించాడు. బెండు ముక్కలోని కణాలను ప్రాథమిక సూక్ష్మదర్శిని సహాయంతో పరిశీలించాడు. ల్యూవెన్ హుక్ 1674 అంటే చూడండి 65 నుంచి 75కి అయితే 10 సంవత్సరాలు కదా, అంటే 9 సంవత్సరాల తర్వాత ల్యూవెన్ హుక్ ఏం చేశారంటే, అది రాబర్ట్ హుక్ కదండి, ఇది ల్యూవెన్ హుక్. చూసుకోండి, ల్యూవెన్ హుక్ 1674 మెరుగుపరచబడిన సూక్ష్మదర్శినితో చెరువు నీటిలో స్వేచ్ఛాయుత సజీవ కణాలను మొదటిసారిగా కనుగొన్నారు. ఇందాక బెండు ముక్క కదండి, బెండు ముక్కలో కనుక్కున్నారు కదా, ఇప్పుడు చెరువు నీటిలో స్వేచ్ఛాయుత సజీవ కణాలను మొదటిసారిగా కనుగొన్నారు. అదొక బిట్ అండి. 1831లో రాబర్ట్ బ్రౌన్, అంటే ముందనమాట, ఇంకా 1674 తర్వాత 1831లో రాబర్ట్ బ్రౌన్, అంటే ఇంచుమించు 74 నుంచి చూసుకోండి, ఒక శతాబ్దం అయిపోయింది. 16 అయిపోయింది, 17 అయిపోయింది. 1831లో రాబర్ట్ బ్రౌన్ కణంలోని కేంద్రకాన్ని కనుగొన్నారు. కేంద్రకం కనుక్కోవడానికి 200 ఏళ్ళు పట్టిందండి మొత్తానికి. కణం ఫస్ట్ కనుక్కున్నారు కదా, మళ్ళీ 16లో కణం కనుక్కున్నారు, 18లో మనకి కేంద్రకం కనుక్కున్నారు. ఇది కేంద్రకం అంటే. కణాన్ని కనుక్కున్న 200 సంవత్సరాలకి కేంద్రకం కనుక్కున్నారనమాట. మనం అలాగా క్లియర్గా చదువుకుంటే పాయింట్స్ గుర్తుంటాయండి. 1831లో రాబర్ట్ బ్రౌన్ కణంలోని కేంద్రకాన్ని కనుగొన్నారు. చూడండి, రాబర్ట్ బ్రౌన్ ఏమో కేంద్రకాన్ని కనుక్కున్నారు, రాబర్ట్ హుక్ ఏమో కణాన్ని కనుక్కున్నారు, గుర్తుంచుకోవాలి. పర్కింజే 1839లో కణం యొక్క ద్రవ పదార్థాన్ని, దాన్నే జీవ పదార్థం అంటారు, అనే పదాన్ని రూపొందించారు. పర్కింజే, ఇక్కడ చూడండి ఎంతమంది శాస్త్రవేత్తలు సంవత్సరాలు ఉన్నాయో. పర్కింజే 1839లో కణం యొక్క ద్రవ పదార్థాన్ని జీవ పదార్థం అనే పదాన్ని రూపొందించారు. అన్ని మొక్కలు మరియు జంతువులు కణాలతో నిర్మితమవుతాయని మరియు కణం జీవి యొక్క ప్రాథమిక ప్రమాణం అనే కణ సిద్ధాంతాన్ని ఇద్దరు జీవశాస్త్రజ్ఞులు, స్లేడన్ మరియు స్వాన్ ఇద్దరండి సమర్పించారు. ఇక్కడ చూడండి మళ్ళీ పాయింట్, జీవ పదార్థం అనే పదాన్ని రూపొందించింది ఎవరు? పర్కింజే. అన్ని మొక్కలు మరియు జంతువులు కణాలతో నిర్మితమవుతాయని, అన్ని మొక్కలు జంతువులు కణాలతో నిర్మితమవుతాయని మరియు కణం జీవి యొక్క ప్రాథమిక ప్రమాణం అనే కణ సిద్ధాంతాన్ని ఇద్దరు జీవశాస్త్రజ్ఞులు స్లేడన్, స్వాన్ సమర్పించారు. కణ సిద్ధాంతాన్ని ఎవరు ప్రతిపాదించారు? స్లేడన్, స్వాన్. ఇక్కడ బిట్స్ అన్నీ రాసుకున్నట్లయితే మీకు చక్కగా బోల్డ్ మార్కులు అయితే వస్తాయండి. సమర్పించారు. కణాలన్నీ పూర్వమున్న కణాల నుండి ఉద్భవిస్తాయని సూచించడం ద్వారా కణ సిద్ధాంతాన్ని బిర్కోవ్ మరింతగా విస్తరించారు. స్లేడన్, స్వాన్ చెప్పిన కణ సిద్ధాంతాన్ని ఇంకొంచెం బలపరిచారు విర్కోవ్ గారు. ఇదిగోండి ఇక్కడ ఒక శాస్త్రజ్ఞులు. కణాలన్నీ పూర్వమున్న కణాల నుండి ఉద్భవిస్తాయని సూచించడం ద్వారా కణ సిద్ధాంతాన్ని విర్కోవ్ మరింతగా విస్తరించారు, ఇంకొంచెం ముందుకు తీసుకెళ్లారు కణ సిద్ధాంతాన్ని. 1940లో ఎలక్ట్రాన్ సూక్ష్మదర్శిని కనుగొనడం వలన కణం యొక్క సంక్లిష్ట నిర్మాణాన్ని మరియు దాని యొక్క వివిధ కణాంగాలను పరిశీలించడం మరియు అర్థం చేసుకోవడం సాధ్యమైంది. 1940లో మొత్తానికి 1940లో ఎలక్ట్రాన్ సూక్ష్మదర్శిని అంటే పవర్ఫుల్ సూక్ష్మదర్శిని అనమాట.
ప్రతి చిన్న వస్తువుని చూడగలదు. ఎలక్ట్రాన్ చూసారా, ఎలక్ట్రాన్ సూక్ష్మదర్శిని. అప్పుడు సూక్ష్మదర్శిని అదే సంయుక్త సూక్ష్మదర్శిని అది కొంచెం చూడగలదు. ఇది దానికన్నా ఎక్కువ శక్తి గలదన్నమాట ఎలక్ట్రాన్ సూక్ష్మదర్శిని. 1940లో ఇవి అతి చిన్నవి కూడా కనిపిస్తాయి. కనుగొనడం వల్ల కణం యొక్క సంక్లిష్ట అంటే చాలా చిన్నవి నిర్మాణాలని మరియు దాని యొక్క వివిధ కణాంగాలను పరిశీలించడం మరియు అర్థం చేసుకోవడం సాధ్యమైంది. కణంలో ఉన్న పార్ట్స్ అన్నీ చూడగలిగారనమాట ఎలక్ట్రాన్ సూక్ష్మదర్శిని ద్వారా. ఇక్కడ శాస్త్రవేత్తలు వారి కాలాలు వారు ఏమి కనుగొన్నారో అన్నీ క్లియర్గా ఉన్నాయండి. పాయింట్స్ రాసుకుంటే మీకు మంచిగా బిట్స్ తయారవుతాయి. భూతద్దం ఆవిష్కరణ సూక్ష్మజీవ ప్రపంచ ఆవిష్కరణకు దారితీసింది. ఫస్ట్ భూతద్దం ఆవిష్కరణ సూక్ష్మజీవ ప్రపంచ ఆవిష్కరణకు దారితీసింది. అమీబా, క్లామిడోమోనాస్, పారామిసియం మరియు బ్యాక్టీరియాలో వలె ఒకే కణం మొత్తం జీవిని ఏర్పరచగలదని ఇప్పుడు తెలిసింది. భూతద్దం ఆవిష్కరణ సూక్ష్మజీవ ప్రపంచ ఆవిష్కరణకు దారితీసింది. సూక్ష్మజీవ ప్రపంచ ఆవిష్కరణకు భూతద్దం ఆవిష్కరణ ప్రపంచ ఆవిష్కరణకు దారితీసింది. అమీబా, క్లామిడోమోనాస్, పారామిసియం మరియు బ్యాక్టీరియాలో వలె ఒకే కణం మొత్తం జీవిని ఏర్పరచగలదని ఇప్పుడు తెలిసింది. చూడండి, ఇక్కడ అమీబా, క్లామిడోమోనాస్, పారామిసియం, బ్యాక్టీరియాలో ఒకే కణం ఉంటుందని చెప్తున్నారు ఇక్కడ మనకి. ఈ జీవులను ఏకకణ జీవులు అంటే ఒక అంటారు. ఈ జీవులను ఏకకణ జీవులు అంటారు. మరోవైపు బహుకణ జీవులైన బహుళ అంటే అనేక. మరోవైపు బహుకణ జీవులైన కొన్ని శిలీంధ్రాలు, వృక్షాలు, జంతువులలో అనేక కణాలు శరీరంలో సమూహాలుగా ఏర్పడి వివిధ పనుల కోసం వివిధ రకాల శరీర భాగాలను ఏర్పరుస్తాయి. మరికొన్ని ఏకకణ జీవుల పేర్లను మనం తెలుసుకోగలమా? చూడండి, బహుకణ జీవులంటే ఎవరు? కొన్ని శిలీంధ్రాలు, వృక్షాలు, జంతువులు అనేక కణాలు శరీరంలో సమూహాలుగా ఏర్పడి వివిధ పనుల కోసం వివిధ రకాల శరీర భాగాలను ఏర్పరుస్తాయి. మరికొన్ని ఏకకణ జీవుల పేర్లను మనం తెలుసుకోగలమా? ఇందాక చూసాం కదండి కొన్ని ఏకకణ జీవులు. ఇక్కడ చూడండి, మనం గుర్తుపెట్టుకోవాలి. అమీబా, క్లామిడోమోనాస్, పారామిసియం, బ్యాక్టీరియా. ఇక్కడ చూడండి 1, 2, 3, 4 ఉన్నాయి. ఇక్కడ ఇంకా తెలుసుకోగలమా అని అడుగుతున్నారు. మనం జంతువులు, వృక్షాలు ఇవన్నీ బహుకణ జీవులు గుర్తుపెట్టుకోవాలి. ప్రతి బహుకణ జీవి ఏకకణం నుండి ఏర్పడుతుంది. ప్రతి బహుకణ జీవి ఏకకణం నుండి ఏర్పడుతుంది. ఎలా? కణాలు తమలాంటి కణాలను ఉత్పత్తి చేయడానికి విభజించబడతాయి. ఈ విధంగా అన్ని కణాలు పూర్వం ఉన్న కణాల నుంచి ఏర్పడతాయి. మనం బహుకణ జీవులం కదండి. ప్రతి బహుకణ జీవి ఏకకణం ఫస్ట్ ఒక కణం నుంచే అనేక బహుకణాలుగా ఏర్పడతాయి. చూడండి, ఇప్పుడు కృత్యము 2 ఆకు పై పొర మరియు ఉల్లిగడ్డ వేరు కొనలు లేదా వేరువేరు పరిమాణాలు గల ఉల్లి పొరల యొక్క తాత్కాలిక మౌంట్లను తయారు చేయడానికి మనం ప్రయత్నించవచ్చు. ఆకు పై పొర మరియు ఉల్లిగడ్డ వేరు కొనలు లేదా వేరువేరు పరిమాణాలు గల ఉల్లి పొరల యొక్క తాత్కాలిక మౌంట్లను తయారు చేయడానికి మనం ప్రయత్నించవచ్చు. పై కృత్యము నిర్వహించిన తరువాత ఈ క్రింది ప్రశ్నలకు సమాధానాలు ఏమిటో చూద్దాం. అన్ని కణాలు ఆకారం మరియు పరిమాణం పరంగా ఒకేలా కనిపిస్తాయా? అన్ని కణాలు ఒకే విధమైన నిర్మాణంలో కనిపిస్తాయా? మొక్క శరీరంలోని వివిధ భాగాల్లో కణాల మధ్య వ్యత్యాసాలను మనం కనుగొనగలమా? ఎలాంటి పోలికలను మనం కనుగొనవచ్చు? కొన్ని జీవులలో వివిధ రకాల కణాలు కూడా ఉండవచ్చు. కొన్ని జీవులలో వివిధ రకాల కణాలు కూడా ఉండవచ్చు. ఈ క్రింది చిత్రాన్ని చూడండి. ఇది మానవ శరీరంలోని కొన్ని కణాలను సూచిస్తుంది. చూడండి, నునుపు కండర కణాలు, రక్త కణాలు, ఇది నాడీ కణం. చూడండి, అండం, అస్థి కణం, శుక్రకణం, కొవ్వు కణం. చూసారా, రకరకాలైన కణాలు ఉన్నాయి ఒక జీవిలో. మానవ శరీరంలో వివిధ రకాల కణాలు.
పరిమాణాలు వేరేగా ఉన్నాయి, షేప్స్ కూడా వేరేగా ఉన్నాయి. వ్యత్యాసం ఉంది కదండి. ఇది అంటే ఇది మాంసం అనమాట. అందులో మాంసంలో ఇలా పొడవుగా ఉంటాయి, మన రక్తంలో ఇలా ఉంటాయి కణాలు. ఇవి నాడీ కణాలు. ఇది వచ్చి కొవ్వు కణం, ఇది వచ్చి ఎముకలో ఉంది, ఇది వచ్చి శుక్రకణం, ఇది అండము. ఇవన్నీ వేరువేరుగా ఉన్నాయి అని చెప్తున్నారు. ఒకే జీవిలో రకరకాల కణాలు ఉంటాయి అని చెప్తున్నారు అనమాట. కణాల ఆకారం మరియు పరిమాణం అవి నిర్వర్తించే నిర్దిష్ట విధులకు అనుగుణంగా ఉంటాయి. ఆకారం మరియు పరిమాణం అనేవి అవి నిర్వర్తించే నిర్దిష్ట విధులకు అనుగుణంగా ఉంటాయి. అమీబా వంటి కొన్ని కణాలు ఆకారంలో మార్పు చెందుతూ ఉంటాయి. కొన్ని సందర్భాల్లో కణాల ఆకారం దాదాపు స్థిరంగా ఉంటాయి మరియు ఒక ప్రత్యేక రకానికి చెందిన కణాలు విచిత్రంగా ఉంటాయి. ఉదాహరణకు నాడీ కణాలు విలక్షణమైన ఆకారాన్ని కలిగి ఉంటాయి. చూడండి, కణాల ఆకారం మరియు పరిమాణం అవి నిర్వర్తించే నిర్దిష్ట విధులకు అనుగుణంగా ఉంటాయి. ఆకారము పరిమాణం అనేవి అవి చేసే పనులకు అనుగుణంగా ఉంటాయి అన్నమాట. అమీబా వంటి కొన్ని కణాలు ఆకారంలో మార్పు చెందుతూ ఉంటాయి. అమీబా మార్పు చెందుతుంది కదండి. అమీబా అయితే అలాగ ఏదో ఒక ఆకారంలో ఉంటుంది. ఒక ఆహారం దొరికినప్పుడు అది మిథ్యాపాదాలను ఏర్పరచుకొని దాని ఆకారం మార్చుకుంటుంది. అప్పుడు అది ఇలాగ అవుతుంది అనమాట. ఈ ఆహారాన్ని లోపల ఇలా ఇముడ్చుకొని ఇది ఇలా మూసుకుపోతుంది. అమీబా ఆకారాలు మార్చుకుంటుంది అనమాట. అమీబా వంటి కొన్ని కణాలు ఆకారంలో మార్పు చెందుతూ ఉంటాయి. కొన్ని సందర్భాల్లో కణాల ఆకారం దాదాపు స్థిరంగా ఉంటాయి మరియు ఒక ప్రత్యేక రకానికి చెందిన కణాలు విచిత్రంగా ఉంటాయి. ఉదాహరణకు నాడీ కణాలు విలక్షణమైన ఆకారాన్ని కలిగి ఉంటాయి. ఇందాక చూసాం కదండి, నాడీ కణము చూపిస్తాను. ఇదిగోనండి నాడీ కణము. ఇది విలక్షణమైన ఆకారం కలిగి ఉంది. ఎందుకంటే దీనికి రకరకాల పార్ట్స్ ఉంటాయి. బయట కణం అంటే మామూలుగా రౌండ్గానో ఇలాగ స్క్వేర్ టైప్లోనే ఉండి మధ్యలో ఒక కేంద్రకం ఉంటుంది. కానీ దీనికి అలాగ ఉండదు. డెండ్రైట్లు ఉంటాయి, యాక్సాన్లు ఉంటాయి, అవన్నీ ఇలా ఉంటాయి కదండి. అందుకని ఇది విలక్షణమైన కణం అని చెప్తున్నారు. మనకి 8th, 9th ఒకవైపు అయితే తెలుగు, ఒకవైపు అయితే ఇంగ్లీష్ ఇస్తున్నారండి. ప్రతి జీవకణం అన్ని జీవుల లక్షణమైన కొన్ని ప్రాథమిక విధులను నిర్వర్తించగల సామర్థ్యాన్ని కలిగి ఉంటుంది. ప్రతి జీవకణం అన్ని జీవుల లక్షణమైన కొన్ని ప్రాథమిక విధులను నిర్వర్తించగల సామర్థ్యాన్ని కలిగి ఉంటుంది. ఒక సజీవ కణం ఈ ప్రాథమిక విధులను ఎలా నిర్వహిస్తుంది? మానవుల వంటి బహుకణ జీవులలో శ్రమ విభజన ఉంటుంది అని మనకు తెలుసు. దీని అర్థం మానవ శరీరంలోని వివిధ భాగాలు భిన్నమైన విధులను నిర్వహిస్తాయి. మానవ శరీరంలో రక్తాన్ని పంపు చేయడానికి గుండె, ఆహారాన్ని జీర్ణం చేయడానికి జీర్ణాశయం మొదలైనవి ఉన్నాయి. అదేవిధంగా శ్రమ విభజన ప్రతి కణంలో కూడా కనిపిస్తుంది. వాస్తవానికి అటువంటి ప్రతి కణం కణాంగాలు అని పిలువబడే నిర్దిష్ట భాగాలను దానిలో కలిగి ఉంటుంది. కణంలోని ప్రతి కణాంగము కణంలో కొత్త పదార్థాన్ని తయారు చేయడం, కణము నుండి వ్యర్థ పదార్థాలను తొలగించడం వంటి ప్రత్యేకమైన విధులను నిర్వహిస్తుంది. ఈ కణాంగాల కారణంగా ఒక కణం జీవించగలుగుతుంది. దాని యొక్క అన్ని విధులను నిర్వహించగలుగుతుంది. ఈ కణాంగాలు అన్నీ కలిసి కణం అని పిలువబడే ప్రాథమిక నిర్మాణాన్ని ఏర్పరుస్తాయి. ఈ కణాంగాలు అన్నీ కలిసి కణం అనే పిలువబడే ప్రాథమిక నిర్మాణాన్ని ఏర్పరుస్తాయి. కణం యొక్క విధి ఏదైనప్పటికీ లేదా ఏ జీవిలో ఉన్న అన్ని కణాలు ఒకే రకమైన కణాంగాలు కలిగి ఉండడం ఆసక్తికరంగా ఉంటుంది. చూడండి, మనకి ఈ పార్ట్ ఏం చెప్తుందంటే ఒక కణంలోని రకరకాల భాగాలు ఉంటాయి అన్నమాట. కేంద్రకం ఉంటుంది, రైబోజోమ్లు ఉంటాయి, లైసోజోమ్లు ఉంటాయి, అన్నీ ఉంటాయి కదండి. ఒక కణంలోని రకరకాల భాగాలు అవన్నీ కలిసి పనిచేస్తేనే ఆ కణం మనకి ఉపయోగపడుతుంది. ఆ కణం పనిచేయాలి అంటే లోపల పార్ట్స్ అన్నీ పనిచేయాలని చెప్తుందండి. చూడండి, ఇక్కడ మళ్ళీ చదువుతాను. ప్రతి జీవకణం అన్ని జీవుల లక్షణమైన కొన్ని ప్రాథమిక విధులను నిర్వర్తించగల సామర్థ్యాన్ని కలిగి ఉంటుంది.
ప్రతి కణం ఒక సామర్థ్యాన్ని కలిగి ఉంటుంది, ఒక పని చేసే సామర్థ్యాన్ని కలిగి ఉంటుంది. ఒక సజీవ కణం అంటే ఒక కణం ఈ ప్రాథమిక విధులను ఎలా నిర్వహిస్తుంది, ఆ కణం ఎలా నిర్వహిస్తుంది ఆ పనిని. ఒక సజీవ కణం ఈ ప్రాథమిక విధులను ఎలా నిర్వహిస్తుంది? మానవుల వంటి బహుకణ జీవుల్లో శ్రమ విభజన ఉంటుంది అని మనకు తెలుసు. శ్రమ అంటే మనం పని చేసుకుంటాం కదండి, అది. దీని అర్థం మానవ శరీరంలో వివిధ భాగాలు భిన్నమైన విధులను నిర్వహిస్తాయి. అంటే చెయ్యి ఒక పని చేస్తుంది, మన గుండె ఒక పని చేస్తుంది, జీర్ణ ఆహార వ్యవస్థ ఒక పని చేస్తుంది, మిగతావన్నీ రకరకాల పని చేస్తున్నాయి అని చెప్తున్నాయి. రకరకాల కణాలు రకరకాల విధులను నిర్వహిస్తాయి. మానవ శరీరంలో రక్తాన్ని పంపు చేయడానికి గుండె, ఆహారాన్ని జీర్ణం చేయడానికి జీర్ణాశయం మొదలైనవి ఉన్నాయి. అదేవిధంగా శ్రమ విభజన ప్రతి కణంలో కూడా కనిపిస్తుంది. వాస్తవానికి అటువంటి ప్రతి కణం కణాంగాలు అని పిలువబడే నిర్దిష్ట భాగాలను దానిలో కలిగి ఉంటుంది. చూడండి, కణాంగాలు అంటే లోపల కణంలోని రకరకాల పార్ట్స్ ఉంటాయి, వాటిని కణాంగాలు అంటారు. చూడండి, ఇక్కడ ఉంది, కణాంగాలు అని పిలువబడే నిర్దిష్ట భాగాలను దానిలో కలిగి ఉంటాయి. నిర్దిష్ట భాగాలు ఉంటాయి కణంలోని, వాటిని కణాంగాలు అంటారు. పిలువబడే నిర్దిష్ట భాగాలను దానిలో కలిగి ఉంటుంది. కణంలోని ప్రతి కణాంగము కణంలో కొత్త పదార్థాన్ని తయారు చేయడం, కణము నుండి వ్యర్థ పదార్థాలను తొలగించడం వంటి ప్రత్యేకమైన విధులను నిర్వహిస్తుంది. ఈ కణాంగాలు ఏం చేస్తే ఒక రకమైన ప్రత్యేక పదార్థాన్ని తయారు చేసి వ్యర్థ పదార్థాలని కణంలోంచి బయటికి పంపించేస్తాయి అన్నమాట. ఎలాగా? ప్లాస్మా పొర గుండా. ప్లాస్మా పొర ఉంటుంది కణానికి, విచక్షణ త్వచం అంటారు దాన్ని. దాని ద్వారా లోపలికి తీసుకోవడం బయటికి పంపడం అనేది జరుగుతుంది మనకి. అది కూడా ఒక కణాంగం, ప్లాస్మా పొర. వ్యర్థాలను తొలగించడం వంటి ప్రత్యేకమైన విధులను నిర్వహిస్తుంది. ఈ కణాంగాల కారణంగా ఒక కణం జీవించగలుగుతుంది. ఆ లోపలి పార్ట్స్ అన్నీ అవి చేసే ప్రక్రియల ద్వారానే ఆ కణం జీవించగలుగుతుంది అన్నమాట. దాని యొక్క అన్ని విధులను నిర్వహించగలుగుతుంది. ఈ కణాంగాలు అన్నీ కలిసి కణం అని పిలువబడే ప్రాథమిక నిర్మాణాన్ని ఏర్పరుస్తాయి. కణాంగాలన్నీ కలిసి కణాన్ని ఏర్పరుస్తాయి. కణం యొక్క విధి ఏదైనప్పటికీ లేదా ఏ జీవిలో ఉన్న అన్ని కణాలు ఒకే రకమైన కణాంగాలు కలిగి ఉండడం ఆసక్తికరంగా ఉంటుంది. కణము ఆహార వ్యవస్థలో ఉన్న, గుండెలో ఉన్న, ఎక్కడున్నా ఆ కణంలో ఏ పని చేసినా ఆ కణంలో ఉండే కణాంగాలు మట్టుకు ఏ కణంలోనైనా ఒకటే ఉంటాయి. అది ఆసక్తికరంగా ఉంటుంది అని చెప్తున్నారండి. ఏ పార్ట్లో ఉన్న కణానికైనా ఒకే పార్ట్స్ ఉంటాయి, కణాంగాలు ఉంటాయి అని చెప్తున్నారు. చూడండి, నెక్స్ట్, కణాలను ఎవరు ఎలా కనుగొన్నారు? కణాన్ని జీవి యొక్క నిర్మాణాత్మక క్రియాత్మక ప్రమాణం అని ఎందుకు పిలుస్తారు అనేది నెక్స్ట్ వీడియోలో చూద్దామండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాము. ఇంపార్టెంట్ పాయింట్స్ అయితే ఉంటాయండి, క్లియర్గా చెప్తాను. బాయ్ ఫ్రెండ్స్.